జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే పోలింగ్ సామాగ్రిని ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం ప్రస్తుతం సీసీ కెమెరాల నిఘాలో ఉంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 10 రౌండ్లలో పోలైనటువంటి ఓట్లను కౌంట్ చేస్తారు. మధ్యాహ్నంలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడే ఛాన్స్ ఉంది. ఇక కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి 120 మంది అధికారులకు విధులు కేటాయించారు. మొత్తంగా 407 ఈవీఎం కంట్రోల్ యూనిట్లున్నాయి. ప్రతి రౌండ్ కు 42 ఈవీఎంల కౌంటింగ్ పూర్తి కానుంది. మొదటి 9 రౌండ్లలో 378 ఈవీఎంలు లెక్కింపు అనేది పూర్తవుతుంది. చివరి రౌండ్లో 29 ఈవీఎంలు కౌంటింగ్ చేయనున్నారు. మొదట షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఎర్రగడ్డ డివిజన్తో ముగించనున్నారు. షేక్పేట్, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, యూసుఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల వారీగా లెక్కింపు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 105 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 569 బ్యాలెట్ యూనిట్లు, 569 వీవీపాట్లను కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. 42 టేబుల్స్ పై కౌంటింగ్ జరగనుండగా 10 రౌండ్లలో ఫలితాలు వెల్లడి కాబోతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు 150 మంది పోలీసులను అదనంగా నియమించారు. ఈవీఎంల భద్రత విషయంలో అనుమానం ఉంటే అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు కూడా తనిఖీలు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు ఎన్నిక అధికారి కర్ణన్. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. కౌంటింగ్ కోసం స్పెషల్ పర్మిషన్ తో ఈసారి 42 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు ఆయన. 10 రౌండ్లలో ఫలితాలు వెలువడతాయన్నారు కర్ణన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్ పోల్డ్ ఓట్స్ 1,94,631, 48.49% ఓటింగ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ లో స్టార్ట్ చేస్తాం. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 10 రౌండ్స్ చేస్తున్నాం. 42 టేబుల్స్ ఉన్నాయి. జనరల్ గా 14 టేబుల్స్ పెడతాము. స్పెషల్ పర్మిషన్ తీసుకుని 42 టేబుల్స్ పెట్టడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్ పోల్డ్ ఓట్స్ 1,94,631, 48.49% ఓటింగ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రేపు మార్నింగ్ 8 o'clock ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ లో స్టార్ట్ చేస్తాం. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 10 రౌండ్స్ చేస్తున్నాం. 42 టేబుల్స్ ఉన్నాయి. జనరల్ గా 14 టేబుల్స్ పెడతాము. స్పెషల్ పర్మిషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదు కావడంతో గెలుపు అవకాశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తక్కువ పోలింగ్ శాతం తమకే అనుకూలమని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా లెక్కలు వేసుకుంటున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నా సిట్టింగ్ స్థానం తమకే దక్కుతుందని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ను బట్టి కాంగ్రెస్ కు 6 నుంచి 9% వరకు ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఒకసారి కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్ విజయం సాధించాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. 2014లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు గోపీనాథ్. ఇక 2023 ఎన్నికల్లో సుమారు 20,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ పై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మూడోసారి విజయం సాధించారు. ఈసారి గెలుపు ఎవరిదా అనేది ఉత్కంఠకు దారితీస్తోంది. రేపు కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్,
థ్యాంక్ యూ నల్ని. రేపు అంటే ఎన్ని రోజుల నుంచో ఉత్కంఠభరితంగా ఎదురు చూసినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అక్కడ ఎవరు గెలుస్తారనేటువంటి అంశం నేపథ్యంలో కూడా ఎంతో ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నది. రేపు ఉదయం ఈ యొక్క ఉత్కంఠతకు కూడా అటు దిగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు యూసుఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతా ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 8 గంటలకు యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అటు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ అధ్యక్షతన అక్కడ ఉన్నటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తిగా కూడా మొత్తం 42 టేబుల్లను కూడా ఈ యొక్క కౌంటింగ్ కోసం కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం 10 రౌండ్లలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియను అంతా కూడా పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి యంత్రాంగంతా కూడా అక్కడ సిద్ధం చేశారు. ముఖ్యంగా అటు ఈ యొక్క కౌంటింగ్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యల్లో భాగంగా కూడా పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క టేబుల్ కి కూడా ఒక సీసీ కెమెరా అమర్చి అక్కడ జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందు పోస్టల్ సంబంధించినటువంటి ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా లెక్కిస్తారు. సుమారు గంట పాటు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ముగిసిన తర్వాత ఈవీఎం సంబంధించినటువంటి ఈ యొక్క ఈవీఎం మిషన్ల పోలైనటువంటి ఓట్లను కూడా లెక్కిస్తారు. అందులో కూడా మొదటగా షేక్పేట్ డివిజన్ నుంచి ప్రారంభమై చివరగా ఎర్రగడ్డ డివిజన్ వరకు కూడా ఒక్కో డివిజన్ ని సపరేట్ గా ఈ యొక్క ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో లెక్కించే విధంగా కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. అంతేకాకుండా మొత్తం 186 మంది సిబ్బంది కూడా ఈ యొక్క ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. పూర్తి పోలీస్ బందోబస్తుతో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అవసరమైనటువంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఆ యొక్క ప్రాంతంలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉండబోతుంది. అంతేకాకుండా రేపు గెలుపోవడంలో డిసైడ్ అయిన తర్వాత అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగడంతో పాటుగా కూడా సంబరాల్లో భాగంగా అవసరమైనటువంటి అక్కడ చేసేటువంటి సంబరాల్లో పటాసులు కాల్చేటటువంటి ఆ యొక్క పటాసులు కాల్చే విషయంలో కూడా అక్కడ నిషేధాన్ని కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి సంబరాలు కూడా చేసుకోవడానికి అవకాశం లేకుండా కూడా జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఒక కౌంటింగ్ ప్రక్రియ కూడా నెమ్మదిగా సుమారుగా 2-3 గంటల్లోనే అక్కడ ఫ్యాక్టర్ ఏంటని అంటే అక్కడ ఎవరు గెలవబోతున్నటువంటి అంశాన్ని కూడా తెలియబోయేటటువంటి అవకాశం కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. నలని రైట్.